గుడివాడ మీడియా టీవీకి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. సర్దార్ పటేల్కు మోదీ ఘన నివాళి. ఆయన సేవల్ని కొనియాడిన ప్రధాని. యశోద ఆసుపత్రి నుంచి మాజీ సీఎం కేసీఆర్ డిశ్చార్జ్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న దీపికా పదుకొనె. ప్రజావానికి వినతుల వెల్లువ. 6 కిలోమీటర్ మేర ప్రజల బారులు. శాసనసభలో ఎప్పుడైనా సభ్యులు తక్కువైతే మద్దతిస్తా మల్లారెడ్డి. పదేళ్ల నిర్బంధ పాలన నుంచి తెలంగాణ ప్రజలకు విముక్తి. గవర్నర్ తమిళసై. విజయనగరం జిల్లాలో అంగన్వాడీ టీచర్లు ధర్నా చేపట్టారు. సిట్టింగుల మార్పు. సీఎం జగన్ ఓటమిని అంగీకరిస్తున్నట్టే సిపిఐ రామకృష్ణ. భారత తొలి హోంశాఖ మంత్రి స్వర్గీయ సర్దార్ వల్లభాయ్ పటేల్ వర్ధంతి సందర్భంగా ఆయన సేవల్ని గుర్తు చేసుకున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఈ సందర్భంగా ఆయనకు నివాళులర్పించారు. ఎక్స్లో ఆయన మాట్లాడుతూ బలమైన ఐక్య దేశాన్ని నిర్మించడంలో పటేల్ కీలక పాత్ర పోషించారు. బ్రిటిషర్ల నుంచి స్వాతంత్ర్యం వచ్చేలా కృషి చేశారు. దేశంలోని అనేక రాష్ట్రాలు రాచరిక పాలనలో ఉన్నప్పుడు చాకచక్యతను ప్రదర్శించి భారత్లో విలీనం చేశారు. ఆయన దార్శనిక నాయకత్వం దేశ ఐక్యత పట్ల అంచెలంచెల నిబద్ధత ఆధునిక భారత నిర్మాణానికి పునాదులు వేసింది. ఆయన ఆదర్శవంతమైన జీవితం దేశ భవిష్యత్తుకు మార్గనిర్దేశం చేస్తుంది. పటేల్ కళల్ని సాకారం చేసేందుకు కృషి చేస్తామని అన్నారు. రాజస్థాన్ ముఖ్యమంత్రిగా భజన్ లాల్ ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమం ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తదితర బీజేపీ అగ్రనేతల సమక్షంలో ఘనంగా జరిగింది. బీజేపీ శాసనసభ పక్ష సమావేశంలో ఉప ముఖ్యమంత్రులు దియా కుమారి, ప్రేమ్చంద్ బైర్వా కూడా ప్రమాణ స్వీకారం చేశారు. భజన్ లాల్ ఆర్ఎస్ఎస్ మనిషి. ఏబీవీపీ విజయవాయంలో పనిచేశారు. భరత్పూర్ జిల్లా అటారీకి చెందిన ఈయన 2 సార్లు సర్పంచ్గా పనిచేశారు. 4 సార్లు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. 1992లో అయోధ్య రామ మందిర ఉద్యమంలో పాల్గొని జైళ్లకు వెళ్లారు. కాగా ఎన్నికల్లో సొంత ప్రాంతం వదిలి దాదాపు 200 కిలోమీటర్ల దూరంలోని సంగనేర్ నుంచి పోటీ చేశారు. విధి ద్వారా స్థాపిత భారత్ के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा। मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा। मैं राजस्थान राज्य के मुख्यमंत्री के रूप में अपने कर्तव्यों का श्रद्धापूर्वक शुद्ध अंतःकरण से निर्वहन करूंगा तथा मैं भय या पक्षपात, अनुराग या द्वेष के बिना सभी प्रकार के लोगों के प्रति संविधान और विधि के अनुसार न्याय करूंगा। मैं भजन लाल शर्मा ईश्वर की शपथ लेता हूं कि जो विषय राजस्थान राज्य के मुख्यमंत्री के रूप में मेरे विचार के लिए. యశోద ఆసుపత్రి నుంచి మాజీ సీఎం కేసీఆర్ డిశ్చార్జ్. బంజారాహిల్స్లోని నందినగర్ నివాసానికి వెళ్లనున్న కేసీఆర్ 6 వారాల పాటు రెస్ట్ అవసరం. వారం క్రితం జారిపడడంతో విరిగిన తుంటి ఎముకకు సర్జరీ చేసిన డాక్టర్లు.
తిరుమల శ్రీవారిని పలువురు సినీ ప్రముఖులు దర్శించుకున్నారు. శుక్రవారం వేపి ప్రారంభ విరామ దర్శన సమయంలో బాలీవుడ్ నటి దీపికా పదుకొని స్వామివారి సేవలో పాల్గొన్నారు. దగ్గుబాటి సురేష్ దంపతులతో పాటు నూతన వధూవరులు అభిరామ్ దంపతులు స్వామివారి సేవలో పాల్గొన్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వారికి పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అంతకుముందు అలిపిరి మెట్ల మార్గం ద్వారా కాలినడకన దీపికా పదుకొని కొండపైకి చేరుకున్నారు. ప్రజావాణి కార్యక్రమానికి శుక్రవారం భారీ స్పందన లభించింది. హైదరాబాద్లోని మహాత్మా జ్యోతి బాపులే ప్రజాభవన్కు వివిధ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో అర్జీదారులు తరలివచ్చారు. తమ సమస్యలపై వినతులు ఇచ్చేందుకు 6 కిలోమీటర్ల వరకు బారులు తీరారు. ఈ నెల 8న ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించిన విషయం తెలిసిందే. ఏపీలో నకిలీ ఓటర్ గుర్తింపు కార్డులతో అధికార పార్టీ నేతలు ఎన్నికల్లో మోసాలకు పాల్పడుతున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి ఆరోపించారు. నకిలీ ఓటర్ గుర్తింపు కార్డులు సహా ఓటర్ జాబితాకు సంబంధించి అవకతవకలు జరిగాయంటూ కేంద్ర ఎన్నికల కమిషనర్కు భాజపా నేతలు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా పురంధేశ్వరి పలు అంశాలను వివరించారు. ఈరోజు మేము ఒక డెలిగేషన్గా ఎలక్షన్ కమిషనర్ని కలవటం, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ని కలవటం జరిగింది. ఈ ఓటర్స్ లిస్ట్ ఏదైతే ఉందో దానికి వాటి ట్యాంపరింగ్ గురించి ఏదైతే మనం వింటూ వస్తున్నాము, అంటే లేని వారు పేర్లు జతపరచడం, ఉన్నటువంటి వారి పేర్లు తీసివేయడం, ఒకే ఇంట్లో అనేకుల పేర్లు చేర్చడం, ఎపిక్ కార్డ్స్ డూప్లికేషన్, ఏదైతే ఈ ఐడెంటిటీ కార్డ్స్ ఎలక్టరల్ అసెంబ్లీ నుంచి బయటికి వస్తుండగా మాజీ మంత్రి మల్లారెడ్డికి తీన్మార్ మల్లన్న ఎదురుపడ్డారు. తీన్మార్ మల్లన్నను మల్లారెడ్డి ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో వీరిద్దరి మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. తీన్మార్ మల్లన్న మేడ్చల్లో పోటీ చేస్తే ఎవరో ఒక మల్లన్నే అసెంబ్లీకి వచ్చేవారని మల్లారెడ్డి అన్నారు. కాంగ్రెస్ కు శాసనసభలో ఎప్పుడైనా బాధ్యతలు తక్కువే అయితే మద్దతు ఇస్తామని మల్లారెడ్డిని తీన్మార్ మల్లన్న ప్రశ్నించగా ఖచ్చితంగా ఇస్తానని మల్లారెడ్డి తెలిపారు. ఎన్నికల అప్పుడు రాజకీయాల తర్వాత అందరం ఒకటే అంటూ మాజీ మంత్రి మల్లారెడ్డి ముక్తాయింపునిచ్చారు. 10 ఏళ్ల నిర్బంధ పాలన నుంచి తెలంగాణ ప్రజలకు విముక్తి కలిగిందని గవర్నర్ తమిళసై అన్నారు. శుక్రవారం ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించారు. ప్రజాకవి కాళోజీ కవితతో గవర్నర్ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. మార్పు ఫలాలు ప్రజలకు చేరుతున్నాయన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలను తొందరలోనే అమలు చేస్తామని ప్రభుత్వం పేర్కొందన్నారు. గత ప్రభుత్వ నిర్వాహకంతో విద్యుత్ సంస్థలకి 81,516 కోట్లు అప్పులో ఉందన్నారు. 50,275 కోట్ల నష్టంతో విద్యుత్ సంస్థ కొనసాగుతుందని, పౌర సరఫరాల శాఖ 56,000 కోట్ల అప్పులో ఉందన్నారు. దాడి తప్పిన ఆర్థిక వ్యవస్థపై తమ ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని తెలిపారు. త్వరలో శాఖల వారీగా శ్వేతపత్రం విడుదల చేయనున్నట్టు చెప్పారు. గడిచిన 9.5 ఏళ్లలో చాలా సంస్థలు విధ్వంసానికి గురయ్యాయన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో నందమూరి బాలకృష్ణ చేతుల మీదుగా రిబ్బన్ కట్, వాల్యూజోన్
హైపర్ మార్ట్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ హైదరాబాద్ సైడ్ వేగంగా విస్తరిస్తోంది. ప్రజలకు అందుబాటులో ఉండేలా అన్ని దొరుకుతున్నాయి. ఇలాంటి మార్ట్ నేను విదేశంలో చూశాను. సిటీ బయట ఉండటం చాలా మంచిదని, అందరికీ సౌకర్యంగా ఉంటుందని, ప్రేక్షకులకు ఎలాంటి సినిమాలు కావాలో మాకు తెలుసు. అలాంటి సినిమాలు ప్రజలకు అందిస్తాం. ప్రజలకు ఏం కావాలో తెలుసుకుని అందరికీ అందుబాటులో ఉండేలా అన్ని ఒకే దగ్గర లభించేలా ఈ మార్ట్ ఉందని అన్నారు. అవకాశాన్ని ఇచ్చేది ఇటువంటి మంచి వినూత్నమైన ఆలోచన. సో ఇట్స్ నాట్ ఎక్స్పెరిమెంట్, బట్ ఎక్స్పెరిమెంట్ అనేది ఏంటంటే మనం చేస్తే అది సక్సెస్ అవుతుందా కాదా అన్న ఒక క్వశ్చన్ ఉంటుంది. ఇది అటువంటిది కాదు. జనం కోరుకునేది, మేము కూడా జనం కోరుకునేది వాళ్ళ సినిమాలు. మేము నిత్యావసర వస్తువులం. ఇక్కడ ఎన్నో నిత్యావసర వస్తువులు ఉన్నాయి. అంటే సింగిల్ విండో సిస్టమ్, ఆల్ ఇన్ అండర్ వన్ రూఫ్. అంటే అడుగు పెడితే మన సుమారుగా అన్నీ ఆల్మోస్ట్ ఇక మీకు ఫ్యాషన్ అయితేనేమి, ఫన్ అయితేనేమి, ఫుడ్ అయితేనేమి 1,00,000కు పైగా వస్తువులు మీకు ఇక్కడ అన్నీ లభ్యమవుతాయి. అంటే ఒక ఫర్నిషింగ్ కానివ్వండి, లేకపోతే ఫుట్వేర్ కానివ్వండి, ఫ్యాషన్ కానివ్వండి, లేకపోతే యాక్సెసరీస్ కానివ్వండి, అన్నీ మొత్తం. వైకాపాలో 82 మంది సిట్టింగ్లను మారుస్తున్నామంటున్నారంటే సీఎం జగన్ ముందుగానే ఓటమి అంగీకరిస్తున్నట్టు భావించాలని సిపిఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. నిధుల మంజూరు సీఎం జగన్ తన చేతిలో ఉంచుకొని ఎమ్మెల్యేలను నిందించడం సబబా అని ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి ఏకాయికన 82 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను, ఎంపీలను వాళ్ళను మారుస్తామని చెప్తా ఉన్నాడంటే క్లియర్గా అర్థమవుతా ఉంది. ఆయన ఓటమిని ముందుగానే అంగీకరిస్తున్నాడు. పైగా వాళ్ళ ప్రచారం ఏమి, జగన్మోహన్ రెడ్డికి బాగుంది, వాళ్ళ సిట్టింగ్ ఎమ్మెల్యేల పట్ల అసంతృప్తి ఉంది కాబట్టి మేము మారుస్తున్నాము అని చెప్తా ఉన్నారు. మరి 82 మంది ఎమ్మెల్యేల పట్ల ఎందుకు అసంతృప్తి వచ్చిందో దానికి వారే సమాధానం చెప్పాలి. సర్పంచ్ మొదలుకొని మంత్రి వరకు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ల వరకు అందరినీ డబ్బిల్ చేసి పరిచినాడు. వాళ్ళకు ₹1 అధికారం కూడా లేకుండా చేశావు. మొత్తం రాష్ట్ర బడ్జెట్ అంతా నీ కంట్రోల్లోకి తీసుకున్నావు. స్థానిక ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ ఈ ఉదయం రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం పట్ల ఏపీ కేబినెట్ సంతాపం. షేక్ సాబ్జీ మృతికి ఏపీ కేబినెట్ దిగ్భ్రాంతి. 2 నిమిషాలు మౌనం పాటించిన కేబినెట్ సభ్యులు. జగనన్న ఆరోగ్య సురక్ష 2వ విడతకు ఆమోదం. జనవరిలో వైఎస్ఆర్ ఆసరా చేయుత పథకాల అమలు. ఆరోగ్యశ్రీ పరిధి 25 లక్షల పెంపు. విశాఖ లైట్ మెట్రో ప్రాజెక్టు డిపిఆర్కు ఆమోదం. విశాఖలో 4 కారిడార్లలో మెట్రో నిర్మాణానికి ఆమోదం. సామాజిక పెన్షన్కు 3,000కు పెంపు. కుల ఆదాయ ధృవీకరణ పత్రాల మంజూరులో సంస్కరణలకు ఏపీ కేబినెట్ ఆమోదం. విజయనగరం జిల్లాలో అంగన్వాడీ టీచర్లు ధర్నా చేపట్టారు. అంగన్వాడీ టీచర్లు ధర్నాకు మద్దతు తెలిపిన జనసేన పార్టీ నాయకులు విసనగిరి శ్రీనివాసరావు వైఎస్ఆర్ పార్టీ మహిళలకు అండగా ఉంటామని చెప్పడం తప్ప చేయడం లేదని మండిపడ్డారు. అంగన్వాడీ టీచర్లకు తెలంగాణ కన్నా గౌరవ వేతనం ఎక్కువ ఇవ్వాలని డిమాండ్ చేశారు. జనసేన పార్టీ నాయకులు విసనగిరి శ్రీనివాసరావు అంగన్వాడీ టీచర్లకు రావాల్సిన ఇంక్రిమెంట్లు అన్ని ఇవ్వాలని, లేని పక్షాన జనసేన పార్టీ అంగన్వాడీ టీచర్లతో ధర్నా చేయడం ఖాయమని హితవు పలికారు. స్థానిక సిట్టింగ్ ఎమ్మెల్యేలు బలుపులతో మాటలు మాట్లాడితే 2024లో తగిన గుణపాఠం మీకు తప్పదు అని విసనగిరి శ్రీనివాసరావు హెచ్చరించారు. వాళ్ళ చేతులు అడుక్కునే పరిస్థితికి దిగజారంటే మరి ఇదేం ప్రభుత్వం అనేసి మేము అడుగుతున్నాం. అలాగే గవర్నర్ కూడా ఆ రోజు టీచర్లు అందరూ కలిపి వినతి పత్రాలు ఇచ్చుకున్నారు మాకు చేతులు ఇవ్వట్లేదని. మరి మీరు చేతులు ఇవ్వకుండా మీ సంక్షేమ పథకాలు ఇచ్చాం, మేము అవి ఇచ్చాం ఇవి ఇచ్చామని చెప్తున్నారు. పనిచేసిన చేతులు ఎందుకు ఇవ్వాలనేసి మేము ఖండిస్తున్నాం. ఇదే కొనసాగితే మీరు దేనికైనా సిద్ధమని జనసేన పార్టీ మహిళలందరూ కూడా, ఉద్యోగస్తులకు కానీ రాష్ట్రం మొత్తం ప్రజలందరూ కూడా మేము అండగా ఉంటాం. ఎక్కడెక్కడ అక్రమాలు జరిగినా. సర్దార్ పటేల్కు మోదీ ఘన నివాళి. ఆయన సేవల్ని కొనియాడిన ప్రధాని. యశోద ఆసుపత్రి నుంచి మాజీ సీఎం కేసీఆర్ డిశ్చార్జ్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న దీపికా పదుకొనె.
ప్రజావానికి వినతుల వెల్లువ 6 కిలోమీటర్ మేర ప్రజల బారులు. శాసనసభలో ఎప్పుడైనా సభ్యులు తక్కువైతే మద్దతిస్తా మల్లారెడ్డి. పదేళ్ల నిర్బంధ పాలన నుంచి తెలంగాణ ప్రజలకు విముక్తి గవర్నర్ తమిళసై. విజయనగరం జిల్లాలో అంగన్వాడీ టీచర్లు ధర్నా చేపట్టారు. సిట్టింగుల మార్పు సీఎం జగన్ ఓటమిని అంగీకరిస్తున్నట్టే సిపిఐ రామకృష్ణ. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి గుడివాడ మీడియా టీవీ.